హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అడ్డా. మన ఛానల్లో ఏపీఎస్ఎస్డిసి నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఇంకా మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ కావాలో మీరు కామెంట్ అయితే చేయండి. సో నేను మ్యాక్సిమం అలాంటి వీడియోస్ అంటే నోటిఫికేషన్స్ ట్రై చేస్తాను. ఓకేనా. సో ఈరోజు మనకి ఏపీఎస్ఎస్డిసి నుంచి చాలా నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిటింగ్ చేసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ అవర్ నోటిఫికేషన్. సో ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్. ఓకేనా. ఈ కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఎక్కడ అంటే లొకేషన్ దువ్వాడ, విశాఖపట్నం నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ మనకి జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ట్రైనీ. ఓకేనా. సో నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ 10th అండ్ ఇంటర్మీడియట్ అడుగుతున్నారు. సో ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే 60% విత్ నో బ్యాక్లాగ్స్ ఉండాలి. సో పాస్డ్ అవుట్ ఇయర్స్ అయితే 2018 to 2020 ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. సో ఏజ్ చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీ అయితే 12,000 అయితే ఇస్తున్నారు. సో 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ట్రైనీలో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఐటీఐలో మనకి టర్నర్, మెకానిస్ట్, ఫిట్టర్, ఎంఎంటీఎం, సిఎన్సి, ఎలక్ట్రికల్, డీజిల్ మెకానిక్ అండ్ ఫౌండ్రీ మ్యాన్, ఇవి క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఐటీఐలో. సో దీంట్లో కూడా 60% విత్ నో బ్యాక్లాగ్స్ అయితే అడుగుతున్నారు. సో తర్వాత మనకి పాస్ అవుట్ ఇయర్స్ చూసుకున్నట్లయితే 2018 నుంచి 2020 లోపు ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో జెండర్ చూసుకున్నట్టయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు ఎలిజిబిలిటీ. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో సిటీసీ అంటే మనకి ఇక్కడ శాలరీ అయితే 13,000 అయితే ఇస్తున్నారు. సో 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో థర్డ్ వన్ చూసుకున్నట్టయితే జాబ్ రోలు ఆపరేటర్ ట్రైనింగ్. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా మెకానికల్, మెటలర్జీ, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రికల్ అడుగుతున్నారు. సో ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే 60% విత్ నో బ్యాక్లాగ్స్ అడుగుతున్నారు. సో పాస్డ్ అవుట్ ఇయర్స్ అయితే 2018 to 2020 ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో జెండర్ అయితే మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో శాలరీ అయితే 14,000 ఇస్తున్నారు. సో 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి మనకి జాబ్ రోల్స్ అయితే. సో తర్వాత ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఇవన్నీ చూద్దాము. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా. రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో వర్క్ లొకేషన్ అయితే సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్, దువాడ, విఎస్ఈజెడ్, విశాఖపట్నం. ఓకేనా. సో డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ జిరాక్స్. ఓకేనా, కాపీస్ ఉండాలి. తర్వాత మనకి బెనిఫిట్స్ అయితే ఈఎస్ఐ అండ్ ఈపీఎఫ్ అయితే మనకి బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారనమాట. సో బ్యాచులర్ అకామిడేషన్ చూసుకున్నట్టయితే చార్జబుల్ బేసిక్స్ అప్రాక్సిమేట్లీ 5,000 పర్ హెడ్. ఓకేనా. 500 పర్ హెడ్ ఇస్తారు. సో చార్జబుల్ బేసిక్స్ అంటే మనం పే చేయాలన్నమాట. అప్రాక్సిమేట్లీ 500 అట్లాగా అకామిడేషన్ వచ్చేయాలకి. సో ఓన్లీ బ్యాచులర్స్కి మాత్రమే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వండర్ఫుల్ ఆపర్చునిటీ టు వర్క్ అబ్రాడ్ ఇన్ ఓమాన్ సినర్జీస్ ప్లాంట్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే కంపెనీ అబ్రాడ్స్ వెళ్ళి వర్క్ చేసుకోవాలన్నా కూడాను మనకి కల్పిస్తుంది అనమాట. ఓకేనా. సో ఓమాన్ సినర్జీస్ ప్లాంట్లో. సో నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 20/3/2021 మనకి స్టార్ట్ అవుతుంది 9 గంటల కల్లా. ఓకే. సో మనకి ఇక్కడ వెన్యూ చూసుకున్నట్టయితే సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్, దువాడ, విఎస్ఈజెడ్, విశాఖపట్నం. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు కదా, ఈ రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీరు రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే ఫోన్ నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్స్గా అడగచ్చు. సో నెక్స్ట్ మనకి సెకండ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే విశాఖపట్నం నుంచి వచ్చింది. సో పొనకాల ఇంజనీరింగ్ స్టోర్ లిమిటెడ్, క్వారంటర్. ఓకేనా. సో క్వాంట్రా రిక్రూట్మెంట్ డ్రైవ్ అనమాట. సో జాబ్ రోల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ
డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్. ఓకే, సో క్వాలిఫికేషన్ అయితే మనకి ఇక్కడ డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సిరామిక్, కెమికల్ ఇంజనీరింగ్ అయితే క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో జెండర్ అయితే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో పాస్డ్ అవుట్ ఇయర్ చూసుకున్నట్టయితే 2018 నుంచి 2020 లోపు ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. సో శాలరీ చూసుకున్నట్టయితే 12,500 ప్లస్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 40 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవి తర్వాత మనకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకుందాం. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, టెక్నికల్ రౌండ్ ఉంటుంది, అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటాయి. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్. సో ఇక్కడ డాక్యుమెంట్ రిక్వైర్డ్ చూసుకున్నట్టయితే అప్డేటెడ్ రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా కావాలి. బెనిఫిట్ చూసుకున్నట్టయితే ఫ్రీ అకామిడేషన్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫ్రీ వర్కింగ్ ఫుడ్, యూనిఫామ్, మెడికల్ ఇన్సూరెన్స్ అయితే కల్పిస్తున్నారనమాట. ఓకేనా. సో ట్రైనింగ్ అప్పుడు అకామిడేషన్ మొత్తం కూడాను కంపెనీ వాళ్ళే ఇస్తారనమాట. సో వర్కింగ్ అవర్లో ఫుడ్ కూడా పెడతారు, యూనిఫామ్ ఇస్తారు, సో మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. ఎనీ మ్యాండేటరీ స్కిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా. సో మనకి ఇక్కడ ఇంటర్వ్యూ చూసుకున్నట్టయితే 23/3/2021 మనకి స్టార్ట్ అవుతుంది. 10 గంటల కల్లా మనకి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. సో వెన్యూ చూసుకున్నట్టయితే వెన్యూ అయితే మనకి ఇక్కడ డాడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అనకాపల్లి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకేనా. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ వీళ్ళకి కాల్ చేసి డీటెయిల్గా అడగచ్చు అని డౌట్స్ ఉంటే. ఓకేనా. సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్టయితే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఎక్కడ అంటే మనకి తాడేపల్లి, గుంటూరు డిస్టిక్. ఓకేనా. సో కంపెనీ నేమ్ చూసుకున్నట్టయితే ఇన్వెంట్ ఐజెట్. ఓకేనా, వేర్ ఇన్నోవేషన్ ఈజ్. సో జాబ్ రోల్ చూసుకున్నట్టయితే రీటైల్ డేటా అనలిస్ట్. ఓకే. సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే బీఎస్సీ కంప్యూటర్స్ ఐటీ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ డిజిగ్నేషన్ చూసుకున్నట్టయితే సపోర్ట్ అనలిస్ట్, నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఎస్క్యూఎల్ ఇన్ ఈజ్ ఏ ప్లస్. ఓకేనా. ఇవి నాలెడ్జ్ ఉంటే కనుక ఎంఎస్ ఎస్క్యూఎల్లో ఇది ప్లస్ అవుతుంది అనమాట. సో జెండర్ చూసుకున్నట్టయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్టయితే యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ అనమాట. ఓకేనా. సో పొజిషన్స్ అయితే 10 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకుందాం. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటాయి. సో జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే తాడేపల్లి, అమరావతి, ఆంధ్రప్రదేశ్. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 21/3/2021 లాస్ట్ డేటు. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ లింక్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయితే అవ్వండి. సో నేను లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ మనకి కంపెనీ వచ్చేళ్ళకి స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ఇన్ నెల్లూరు డిస్టిక్లో మనకి డ్రైవ్ అయితే జరుగుతుంది. సో మనకి డేట్ అయితే 19/3/2021 9 గంటకల్లా ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వెన్యూ చూసుకున్నట్టయితే ఎక్కడంటే ఫ్లాట్ నెంబర్ 201, హౌస్ నెంబర్ ఓల్డ్ 15/506, న్యూ 5/6/6-27, ఎల్సి రెడ్డి హైట్స్ అబౌవ్ ఎస్బీఐ, వెంకటరామాపురం, ఏపీఎస్ఎస్డిసి ఆఫీస్, నెల్లూరు అనమాట. 524002. ఓకే, ఇది మనకి వెన్యూ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి కంపెనీ డీటెయిల్స్ ఇవన్నీ చూద్దాము ఒకసారి. సో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వరుణ్ మోటార్స్. సో క్లయింట్ నేమ్ 1, 2, 3. ఓకేనా, 3 చూద్దాము. సో ఫస్ట్ మనకి చూసుకున్నట్టయితే క్లయింట్ నేమ్ అయితే వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. సో జాబ్ రోల్ అయితే మనకి ఇక్కడ ఈ కంపెనీలో అసిస్టెంట్ టెక్నీషియన్. ఓకే. సో క్వాలిఫికేషన్ అయితే ఐటీఐలో మనకి ఏమేమి క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారంటే డీజిల్, ఎలక్ట్రీషియన్. డిప్లొమాలో అయితే ఓన్లీ మెకానికల్ అయితే అడుగుతున్నారు. సో శాలరీ అయితే 10,000 per month అయితే ఇస్తున్నారు, అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. సో వేకెన్సీ అయితే 15 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో జాబ్ లొకేషన్ అయితే నెల్లూరు డిస్టిక్ అనమాట. సో నెక్స్ట్ మనకి 2 ఎలాస్టిక్
రన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఇక్కడ మనకి చూసినట్టయితే జాబ్ రోల్ అయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో క్వాలిఫికేషన్ అయితే ఎస్ఎస్సి టు ఇంటర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పాస్ అయి ఉంటే. సో శాలరీ అయితే 11,000 అండ్ ఇన్సెంటివ్స్ అప్ టు 20,000 అయితే ఇస్తారు అనమాట. ఓకేనా. సో వేకెన్సీ అయితే 6 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. జెండర్ అయితే మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. సో 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే నెల్లూరు. ఓకే. సో థర్డ్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డిమార్ట్ నుంచి అయితే వచ్చింది. సో ఫుల్ ఆర్ పార్ట్ టైం జాబ్స్ కూడా ఇస్తున్నారు. సో జాబ్ రోల్ చూసుకున్నట్టయితే సేల్స్ ప్యాకర్ రెండు ఇస్తున్నారు. సో ఎస్ఎస్సి టు 10th అనమాట క్వాలిఫికేషన్. సో శాలరీ అయితే 10,000 పర్ మంత్ అయితే ఇస్తున్నారు. సో వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 15 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో జెండర్ అయితే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే నెల్లూరు. ఓకేనా. సో ఇక్కడ కూడా నెల్లూరు అయితే అడుగుతున్నారు. సో రిజిస్టర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏపీఎస్ఎస్డిసిలో మీరు రిజిస్టర్ అయితే అయి ఉండాలి. సో లింక్ చూసుకున్నట్టయితే www.apssdc.in దీంట్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలి. సో నేను ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ 4 నెంబర్స్ మీరు కాల్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బిగ్ బాస్కెట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో ఎక్కడ అంటే గంగూరు, సో విజయవాడ, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే జాబ్ రోల్ అయితే VANCEE వ్యాన్ డెలివరీ బాయ్స్. ఓకేనా. సో ఇక్కడ జాబ్ రోల్స్ అయితే 2 అయితే అడుగుతున్నారు. వ్యాన్ డెలివరీ బాయ్స్ అండ్ బైక్ డెలివరీ బాయ్స్ అనమాట అడుగుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ మన క్వాలిఫికేషన్ అయితే 2 సేమ్ అనమాట. సో 10th అండ్ అబోవ్ అండ్ ఇది కూడా సేమ్ 2 బైక్ వాళ్ళకు కూడాను ఎస్ఎస్సి టు అబోవ్ అనమాట. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే లేదు. సో ఏజ్ చూసినట్టయితే సేమ్ అనమాట. 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ ఫ్రెషర్స్కి కూడా ఎలిజిబుల్ ఉంది. సో ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ శాలరీ చూసుకున్నట్టయితే సిటీసీ చూసుకున్నట్టయితే 12,274 రూపాయలు అయితే ఇస్తున్నారు. సో గ్రాస్ చూసుకున్నట్టయితే 10,802 రూపాయలు అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ బైక్స్ చూసుకున్నట్టయితే 9,500 ప్లస్ ఓటీ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. ఓకేనా. సో మనకి ఇక్కడ వ్యాన్ డెలివరీ బాయ్స్కి చూసినట్టయితే 30 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. బైక్ డెలివరీ బాయ్స్కి అయితే 15 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇంటర్వ్యూస్ చూసుకుందాం, ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఇవన్నీ చూసుకుందాము ఒకసారి. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసినట్టయితే హెచ్ఆర్ అండ్ ఫైనల్ రౌండ్ అయితే ఉంటాయి. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే గంగూరు. ఇక్కడ మండలం చూసుకున్నట్టయితే మనకి పెనమలూరు మండల్, ఇది ఫస్ట్ లొకేషన్. సో సెకండ్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఏలూరు రోడ్ అనమాట. సో నియర్ సెంటినీ హాస్పిటల్ విజయవాడ. ఓకేనా. సో విజయవాడ 1లో. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ చూసుకున్నట్టయితే మనకి రెజ్యూమే ఆర్ బయోడేటా, అప్డేటెడ్ ఆధార్ కార్డ్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి ఆర్ ఇంటర్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇవి అడుగుతున్నారు. సో మ్యాండేటరీ స్కిల్స్ చూసుకున్నట్టయితే స్మార్ట్ ఫోన్ ఉండాలి. సో బైక్ లైసెన్స్ ఉండాలి. బైక్ ఎల్ఎల్ఆర్ కానీ లైసెన్స్ కానీ ఉండాలన్నమాట బైక్. ఓకేనా. సో జాబ్ టైమింగ్స్ చూసుకున్నట్టయితే 9 hours షిఫ్ట్ ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్ ఫర్ ఎవ్రీ మంత్ రొటేషనల్ షిఫ్ట్ అంటారు. సో మీకు ఫస్ట్ ఏ షిఫ్ట్ పడింది అనుకో, తర్వాత సి షిఫ్ట్ పడింది, తర్వాత బి షిఫ్ట్స్, అట్లా షిఫ్ట్స్ ఉంటాయి. సో షిఫ్ట్ ప్రకారం మంత్లీ మారుతాయి అనమాట. సో 1 month మార్నింగ్ షిఫ్ట్ అండ్ 1 month ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. ఓకేనా. సో ఇట్లాగా రొటేటింగ్ షిఫ్ట్స్ ఉంటాయి. సో బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఓటీ అండ్ రెసిడెన్షియల్ ఇన్సూరెన్స్ అండ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా ఇస్తారు. సో ఓటీ కూడా ఇస్తారనమాట. ఫుడ్ ఫెసిలిటీ చూసినట్టయితే సబ్సిడైజ్డ్ క్వాలిటీ క్యాంటీన్ ఫుడ్ ప్రొవైడెడ్ బై కంపెనీ. అంటే మనకి ఇక్కడ కంపెనీ తరపున ఫుడ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ప్రైస్ అనేది తగ్గించి. ఓకే. సో ఇంటర్వ్యూ అయితే 24వ తారీఖున 24/3/2021 స్టార్ట్ అవుతుంది 10 గంటలకల్లా. సో ఎక్కడనంటే వెన్యూ చూసినట్టయితే బిగ్ బాస్కెట్, దానేకుల ఎస్టేట్, గంగూరు విలేజ్, గంగూరు రోడ్,
పెనమలూరు మండల్ సిఆర్డిఏ రీజన్ అనమాట. ఓకేనా. సో మీరు ఈ వెన్యూకి వెళ్ళే ముందు మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో చూసి అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్గా అడగచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. సో నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే ఎస్ఎల్జే ఫైబర్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నేమ్. ఓకేనా. సో మనకి ఇక్కడ జాబ్ రోల్స్ అయితే 4 అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం చూద్దాము అసిస్టెంట్ టెక్నీషియన్. ఓకేనా. సో క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఐటీఐ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో శాలరీ అయితే 10,000 ఇంటికి అయితే తీసుకెళ్ళచ్చు, టేక్ హోమ్ అనమాట. 20 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి దీనికి. ప్లస్ టెక్నీషియన్కి, అసిస్టెంట్ టెక్నీషియన్కి మొత్తం కలిపి 20 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అసిస్టెంట్ టెక్నీషియన్ చూసుకుందాము. అసిస్టెంట్ టెక్నీషియన్ చూసాం కదా. సో ఇప్పుడు టెక్నీషియన్ చూద్దాము. టెక్నీషియన్కి డిప్లొమా ఆర్ బీటెక్. ఓకేనా. ఎలక్ట్రానిక్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. సో శాలరీ అయితే 14,000 అయితే ఇస్తున్నారు. 20 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ టెక్నీషియన్ అంటే రెండింటికి కలిపి 20 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ చూసుకుందాము. సో సేల్స్ ఎగ్జిక్యూటివ్కి, టీమ్ లీడర్కి మొత్తం కలిపి 70 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ చూద్దాము. సో క్వాలిఫికేషన్ అయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్కి ఇంటర్ ఆర్ డిగ్రీ అడుగుతున్నారు. సో క్వాలిఫికేషన్ అయితే ఇది. సో మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్స్ ఆర్ 1 year ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. సో శాలరీ అయితే 10,000 ఇస్తున్నారు, ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. సో నెక్స్ట్ మనకి టీమ్ లీడర్ అయితే డిగ్రీ అయితే అడుగుతున్నారు క్వాలిఫికేషన్, ప్లస్ 2 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. 15,000 అయితే శాలరీ అయితే ఇస్తున్నారు, ప్లస్ ఇన్సెంటివ్స్. మొత్తము కూడా 75 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ డీటెయిల్స్గా ఇవి చూద్దాము. సో ఫస్ట్ మనకి ఇంటర్వ్యూ ప్రొసీడ్యూర్ చూసుకున్నట్టయితే టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటాయి. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు కదా, చిన్న రామాలయం. ఓకే, ఆపోజిట్ చిన్న రామాలయం, సాకేత్పురం, మెయిన్ రోడ్, నాయుడుపేట, కొరేటపాడు, గుంటూరు. ఓకే, కంపెనీ అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తుంది. అది 1 week అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా. విల్ బీ ప్రొవైడెడ్ ట్రైనింగ్ ఫర్ 7 days, అంటే ఒక వారం రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో వర్కింగ్ టైమింగ్స్ చూసుకున్నట్టయితే 9 గంటల నుంచి 7 గంటల దాకా అనమాట. సో ఇంటర్వ్యూ డేట్స్ అయితే 23/3/2021 స్టార్ట్ అవుతుంది 9 గంటల కల్లా. సో వెన్యూ అయితే ఎస్ఎల్జే ఫైబర్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, 4-8-25/2, సాంకేత్పురం, మెయిన్ రోడ్, నాయుడుపేట, కొరేటపాడు, గుంటూరు అనమాట. సో ఇది లొకేషన్. వెన్యూ చూసుకున్నట్టయితే మనము రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయితే మనకి ఇక్కడ ఏంటంటే లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫోన్ నెంబర్ ఇచ్చారు, డీటెయిల్గా ఏమైనా కావాలంటే ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్గా అడగచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే డ్రైవ్ అయితే చూసాం కదా. సో ఇక్కడ జరుగుతుంది. సో ఎక్కడంటే ప్రకాశం డిస్టిక్లో. సో 22/3/2021 9 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడ అంటే శ్రీ గాయత్రి డిగ్రీ కాలేజ్, కందుకూరు, ప్రకాశం డిస్టిక్ అనమాట. సో ఇక్కడ మనకి 3 కంపెనీస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ 3 చూద్దాము ఒకసారి. సో ఫస్ట్ మనకి హెటిరో డ్రగ్స్ కంపెనీ నుంచి, తర్వాత ఇన్నోవ్ యువర్ పీపుల్ పార్ట్నర్స్ నుంచి ఒకటి, తర్వాత అమర్ రాజా కంపెనీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో ఇవి చూద్దాము ఫస్ట్. సో ఫస్ట్ మనకి హెటిరో డ్రగ్స్ నుంచి అయితే చూద్దాము. సో జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ కెమిస్ట్, QA, QC, R&D ఇంజనీరింగ్ ట్రైనీ అనమాట. సో ఇవి జాబ్ రోల్. క్వాలిఫికేషన్ అయితే ITI,
ఎనీ డిగ్రీ ఎంఎస్సి కెమిస్ట్రీ అడుగుతున్నారు. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసినట్టయితే 2016, 2017, 2018, 2019, 2020 ఓన్లీ వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట పాస్డ్ అవుట్ ఇయర్స్ వాళ్ళు. సో శాలరీ అయితే మనకి 10,000 to 15,000 పర్ మంత్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. సో వేకెన్సీ అయితే 200 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో జెండర్ అయితే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్. సో నెక్స్ట్ మనకి ఇన్నో సోర్స్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్. ఓకే, ఎన్నో సోర్స్ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ అయితే క్లయింట్ అంటే చేస్తున్నారు, క్లయింట్ నేము. సో జాబ్ రోల్ చూసినట్టయితే మనకి సేల్స్ ఆఫీసర్ అండ్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్ అండ్ అబోవ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో మనకి శాలరీ అయితే 15,000 పర్ మంత్ అయితే ఇస్తున్నారు. సో 50 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫీమేల్ అండ్ మేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో మనకి ఎక్కడైనా ఇవ్వచ్చు. సో వేకెన్సీ ఎక్కడ ఉంటే అక్కడ. సో నెక్స్ట్ మనకి అమర్ రాజా బ్యాటరీస్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి జాబ్ రోల్ చూసుకున్నట్టయితే మెషిన్ ఆపరేటర్. సో క్వాలిఫికేషన్ అయితే ఎస్ఎస్సి అండ్ అబోవ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇయర్ అయితే ఏమి అడగలేదు, మెన్షన్ చేయలేదు. శాలరీ అయితే 10,500 ప్లస్ సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఇస్తున్నారు. సో వేకెన్సీ అయితే 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. తిరుపతి అయితే మనకి జాబ్ లొకేషన్ అయితే ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ మనకి డీటెయిల్గా మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో www.apssdc.inలో మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్గా అడగచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ డ్రైవ్ చూసుకున్నట్టయితే మనకి కడప డిస్టిక్లో మనకి డ్రైవ్ అయితే జరుగుతుంది. ఎప్పుడు అని అంటే 23/3/2021 9 గంటలకల్లా మనకి స్టార్ట్ అవుతుంది. సో వెన్యూ చూసుకున్నట్టయితే ఎక్కడనంటే రాణి తిరుమల దేవి డిగ్రీ కాలేజ్, పొద్దుటూరు, కడప డిస్టిక్ అనమాట. ఓకేనా. సో మనకి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి రావడం జరిగింది. సో జాబ్ రోల్ చూసినట్టయితే సేల్స్ ఆఫీసర్, క్వాలిఫికేషన్ అయితే ఇంటర్ ఆర్ ఎనీ డిగ్రీ. సో శాలరీ అయితే 13,000 పర్ మంత్ ప్లస్ ఇది ఫ్రెషర్స్ అనమాట. అది ఎక్స్పీరియన్స్ అయితే అప్ టు 16,000 ప్లస్ ఇంటెన్సివ్స్ కూడా ఇస్తున్నారు అనమాట. బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే బోనస్, ఇన్సెంటివ్స్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇన్సెంటివ్స్ అయితే 4,000 నుంచి 6,000 దాకా అయితే వస్తాయి. ప్లస్ ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ ప్లస్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు. సో ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత వేకెన్సీ అయితే 35 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. జెండర్ చూసుకున్నట్టయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఎనీవేర్ ఇన్ కడప డిస్టిక్, ఎక్కడైనా కడప డిస్టిక్లో ఎక్కడైనా వాళ్ళ జాబ్ లొకేషన్ అయితే ఉండొచ్చు అనమాట. నోట్ ఇచ్చారు కదా, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ స్మార్ట్ ఫోన్ మ్యాండేటరీ అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ అండ్ స్మార్ట్ ఫోన్ అయితే మ్యాండేటరీ. సో రిజిస్టర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు రిజిస్టర్ అవ్వాలి. సో www.apssdc.inలో. సో కాంటాక్ట్స్ నెంబర్ ఇచ్చారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్గా అడగచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి ఛానల్ ప్లే నుంచి మనకి రావడం జరిగింది. సో శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. సో జాబ్ రోల్ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ అర్బన్ రూరల్ బ్యాంకింగ్ మిత్ర. ఓకే, క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. జెండర్ అయితే మేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ. శాలరీ అయితే 13,000 నుంచి 14,000 అయితే ఇస్తున్నారు. వేకెన్సీ అయితే 15 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో సెకండ్ జాబ్ రోల్ చూసినట్టయితే రూరల్ బ్యాంకింగ్ మిత్ర. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జెండర్ ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి జెండర్ అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. శాలరీ అయితే 13,000 నుంచి 14,000 శాలరీ ఇస్తున్నారు. 15 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మనం ప్రొసీజర్ చూసుకుందాం, ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఇవన్నీ చూసుకుందాము ఒకసారి. సో మనకి వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో అయితే ఉంటుంది. బెనిఫిట్స్ అయితే పిఎఫ్, ఈఎస్ఐసి ప్లస్ ట్రావెల్ అలవెన్స్ ఇస్తున్నారు. పర్ డేకి 60 రూపాయలు అయితే ఇస్తారనమాట. సో మనకి ఇక్కడ 25 ఇంటర్వ్యూ ఉంటుంది, 9 గంటల కల్లా ఉంటుంది. సో వెన్యూ చూసుకున్నట్టయితే ఎక్కడ అంటే ఏపీఎస్ఎస్డిసి ప్లాట్ నెంబర్ 37 ఏఎస్ఎన్ కాలనీ, ల్యాండ్ మార్క్ తుపాకుల బిల్డింగ్, శ్రీకాకుళం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు ఎప్పుడైతే వెళ్తున్నారో ఇంటర్వ్యూకి రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ లింక్లో మీరు రిజిస్టర్ అవ్వండి. సో మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా సురేష్ అని చెప్పి, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగచ్చు.
సో ఇవి మనకు వచ్చిన ఈరోజు వచ్చిన నోటిఫికేషన్స్ అయితే చాలా వచ్చినాయి. సో మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో అప్లై చేసుకోండి. నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ఉంటుంది కదా, అది దాన్ని బట్టి గట్టిగా కొట్టండి. సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.